ఉచిత నాటకం, ఇసుక పేరుకే ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది. పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపెడు. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చ నేతలదే. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు. దాదాపు 40 లక్షల టన్నులు గత 45 రోజుల్లో మాయం. స్టాక్ పాయింట్ల దగ్గర సగం నిల్వలు కొల్లగొట్టిన టీడీపీ నేతలు. వర్షాకాల అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం. జగన్ హయాంలో ఏటా ఖజానాకు 780 కోట్ల ఆదాయం. ఇప్పుడు ఉచితం అంటూ జనం నుంచే ముక్కు పిండి వసూలు. ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెళ్తున్న వినియోగదారులు. వర్షాకాలం ముగిసిన తర్వాతే తాఫీగా కొత్త విధానం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. ఉచితంగా ప్రజలకి నిర్మాణ రంగంలో కానీ మిగతా అవసరాలకు కానీ ఉచితంగా ప్రజలకి ఇసుక పంపిణీ చేస్తామని వాళ్ళు ఒక విధానాన్ని తీసుకున్నారు. ఆ ఉచిత పంపిణీ అని చెప్పి పెద్ద ఎత్తున నిన్న ఆ ప్రోగ్రామ్ సంబంధించి లాంచింగ్ చేశారు. కానీ దాంట్లో ఉచితం అంతా నాటకం అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఇగోది ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారు. నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పారు. నూతన ఉచిత ఇసుక విధానం 8వ తారీఖు 7వ నెల 2024 నుండి సామాన్యులకు అందుబాటులో ఇసుక. అగనంపూడి ఇసుక డిపో అట. ఇక్కడ ఏం చెప్పారు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక ఉంటుంది, సరఫరా అయింది. డిపో వద్ద ఇసుక ధర టన్నుకు 1394. ఉచిత ఇసుక ఏంది, మళ్ళీ టన్నుకు 1394 రూపాయలు అయింది, టన్నుకు 580 అయింది. ఇంకా రకరకాలుగా ఎక్కడెక్కడ ఆ డంపుల దగ్గర ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు. దీని వెనకున్న మతలబు ఏందనేది సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఉచితం పేరుతో నాటకం ఆడుతుంది. ఉచిత ఇసుక లేదు, మన లేదనే విధంగా ఇసుక ఫ్రీ అంటారు, డబ్బులు సమర్పించుకోవాలి. ఇసుక ఫ్రీ అంటారు, ఫ్లెక్సీలలో ఇసుక టన్నుకి ఎంత ధర ఉందంటారు అని చెప్పి ఒక వార్త రాసింది. దీంట్లో ఒక లబ్ధిదారుడు కూడా ఏదో ఒక వార్త ఆయనకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. 30 కిలోమీటర్ల నుంచి వచ్చా, ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు పేపర్లో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు వచ్చా. ట్రాక్టర్తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టరు 3038 రూపాయలని చెప్తున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పింది అంటున్నారు. చేసేదేమీ లేక ఖాళీ ట్రాక్టర్తో తిరిగి వెళుతున్నాం. శ్రీనివాస్ నాయకు, పూనూరు, బాపట్ల జిల్లా. 30 కిలోమీటర్ ట్రాక్టర్ వేసుకొని వచ్చిండట. ఉచిత ఇసుక అందిస్తున్నాం, అందరు రావాలని పెద్ద ఇచ్చిన డమకా వేశారు, యాడ్లు ఇచ్చారు, రకరకాల ఫ్లెక్సీలు పెట్టారు. ఈ టీవీలలో పేపర్లలో వీళ్ళు చూసి ఈ యాడ్లు చూసి ట్రాక్టర్లు వేసుకొని ట్రాక్టర్ల క్యూ నిన్న ఏపీలో ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు క్యూ కట్టారు ఇసుక ఉచితంగా వస్తుందని. అక్కడ పోయేతరకు 3000 ఎంతో చెప్పిండట, 3038 రూపాయలు ఒక ట్రాక్టర్ ధర. అట్లయితేనే పోస్తాం అంటే ఇసుక ఉచితం అని చెప్పారు కదంటే లేదు ప్రభుత్వం మాకు పైసలు వసూలు చేయని చెప్పింది అంటాడు. ఇది నిన్న ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక యాడ్ల దగ్గర జరిగిన తతంగం. ఇసుక యాడ్ల దగ్గర ఒక రకంగా చాలామంది, కొన్ని వందల ఎడ్ల బండ్లు, కొన్ని వందల ట్రాక్టర్లు ఆశతో వచ్చి నిరాశతోని వెనక్కి తిరిగారు. ఇదేం పద్ధతి, ఉచితంగా ఇసుక అంటే పేపర్లలో టీవీలలో ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చేటాక ఇదేం కథ అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇగో ఇక్కడ డైరెక్ట్గా ఫ్లెక్సీ పెట్టారు. 1394 రూపాయలకి ఇసుక అమ్మబడును, 3038 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక. మరి ఉచితంలో ఉన్న మతలబ్ ఏంది అనేది సాక్షి పేపర్ ఒక వార్త రాస్తుంది. అసలు ఈ ఉచిత ఇసుక ఏంటి కథ అంటే, దీన్ని ఉచితం పేరు ఉచితం చెప్తూనే ఉన్నారు, కానీ ఆ తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు ఇవన్నీ వసూలు చేసే కార్యక్రమాల్లో రకరకాల పద్ధతుల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వసూలు చేస్తాను. వసూలు చేయొచ్చు, దానికి సీనరైజ్ కానీ దానికి ఇంకా వేరే పన్నులు, ట్యాక్సులు కానీ, లేదా లోడు అంటే ఇసుక నదిలోంచి బయటికి డంపు దగ్గర తెచ్చే ఆ రవాణా ఛార్జీ కానీ, లోడింగ్ ఛార్జీ కానీ రకరకాలుగా ఉంటాయి, ఉండొచ్చు. కానీ మీరు ప్యూర్గా ఉచితం అని చెప్పి ప్రచారం చేసుకొని లేదు ట్యాక్సులు కట్టాల్సిందే, మీరు ఇసుక లోడింగ్ ఛార్జీ ఇవ్వాల్సిందే, రవాణా ఛార్జీ ఇవ్వాల్సిందే, ఇసుక తీసినందుకు ట్యాక్స్ కట్టాల్సిందే, ఛార్జీ ఇవ్వాల్సిందే అని చెప్పితే మీరు ఎక్కడ ఉచితంగా ఇస్తున్నట్టు? అంటే ఈ లోడింగ్ ఛార్జీలు, ట్యాక్సులు ఈ పేరుతోని ఎక్కడికక్కడ దందా చేసే అవకాశం భవిష్యత్తులో ఉంది. అక్కడున్న స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ ఒక ఫిక్సేషన్గా ఇగో ఇంత ధర అనేది రాష్ట్ర వ్యాప్తంగా లేనప్పుడు మీరు ధర పెట్టి అమ్మినా కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ అని వద్దు, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. ఒక సంవత్సరానికి 780 కోట్ల రూపాయల గడిచిన ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. ఇవాళ ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా
కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి మీ పార్టీకి సంబంధించిన నాయకుల జేబులకి ఆ పైసలు పోయే అవకాశం ఉంది. 780 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండ ఇది. ఈ పోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోయి ప్రైవేటు వ్యక్తులు దందా చేసే అవకాశం ఉంది. ఒక మాఫియా లెక్క తయారయ్యే అవకాశం ఉంది. మీరు ఇసుక ఉచితం అన్నప్పుడు ఉచితం, ఒక్క సింగిల్ పైసా తీసుకోకుండా ఉచితంగా ఇవ్వాలి. అప్పుడు ఎట్లాంటి దందా జరగదు, ఎట్లాంటి ఈ మాఫియా ఉండదు. కానీ మీరు ఒకవైపు ఉచితం అని చెప్తారు, ఇంకొక వైపు రవాణా ఛార్జీలు, ట్యాక్సులు, లోడింగ్ ఛార్జీలు ఈ పేరు చెప్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళు నచ్చిన పద్ధతిలో దోపిడీ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నిర్దిష్టంగానే వెళ్తుంది. ఒక ట్రాక్టర్కి 3038 రూపాయలు ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర టన్నుకు 1394 ఉంది, ఇంకో దగ్గర 580 ఉంది, ఇంకో దగ్గర 1088 ఉంది. ఇట్లా రకరకాలుగా ఫ్లెక్సీలు డైరెక్ట్ పెట్టి వాయించుతున్నారు. ఇది స్టార్టింగ్ రోజు ఎట్లా ఉందంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాటిపైన పెత్తనం చేసే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఇగో ఉసూరుమంటూ ఎనికిపోయారట. ఉచితంగా ఇసుక దొరుకుతుందని భావించిన నిర్మాణదారులు ఉదయాన్నే ట్రాక్టర్లతో స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చి బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల బోర్డులు చూసి వీస్తుపోయారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ఊరించి టన్నుల లెక్కన డబ్బులు కట్టాలని బోర్డులు ఏర్పాటు చేయడాన్ని చూసి ఉసూరుమంటూ వెళ్ళిపోయారు. కొత్త ఇసుక విధానంలో బాపట్ల జిల్లా చీరాలలో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక కొనుగోలు చేయాలంటే 3038 అవుతుందట. ఒక్కో ట్రాక్టర్కు 4.50 టన్నులు లోడింగ్ చేయవచ్చు. దీనికి రవాణా ఛార్జీలు మరో 1000 చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ట్రక్కు ఇసుక 4000 సమర్పించుకోవాలి, కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇది కథ. ఇక నువ్వు ట్రక్కు ఇసుక 4000కి అమ్ముతున్నప్పుడు ఏడేది ఉచితంగా ఇచ్చినట్టు ఎందుకు ఈ కలరింగు అనేది అక్కడున్న స్థానిక ప్రజలు ఏదైతే ఇసుక కోరుకునే లబ్ధిదారులు అడుగుతున్నారు. మీరు 4000 డైరెక్ట్ వసూలు చేసి గవర్నమెంట్ ట్యాక్స్ అనబోదు కదా, గవర్నమెంట్కి మేము పైసలు కట్టినట్టు అయింది కదా. మరి నువ్వేది ఉచితంగా ఇచ్చినప్పుడు ఖజానాకు డబ్బులు పోయా, ప్రైవేట్ వ్యక్తులకు పోతాయి. రేపు భవిష్యత్తులో దీనిపైన పెద్ద దందా జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక స్టాక్ పాయింట్ వద్ద బోర్డు విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది ఇక బోర్డు పెట్టారు. టన్నుకు 675. ఇక్కడ 20 ట్రాక్టర్లు వచ్చినాయంటే నీకు తిరిగిపోయినాయట. ఇక మోసపోయామంటుండు. టీవీలు పేపర్లలో ఇసుక ఉచితంగా అందిస్తామని కేవలం 88కే ఆయన ప్రకటించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. స్టాక్ పాయింట్కి వచ్చాం, ఇక్కడ బోర్డు పెట్టి టన్నుకు 575, ట్రాక్టర్ ఇసుక అయితే 3038 అని చెప్తున్నారు. వేటపాలెం ఇంకొక లబ్ధాడు, మేము మోసపోయినాం. రవాణా ముసుగులో దోపిడీకి స్కెచ్. ఇసుక కొత్త విధానాలు ఉచితం అనేది ఒక మాయ కాగా రవాణా అనేది మరో సరికొత్త దోపిడీకి స్కెచ్ కనిపిస్తుంది. రవాణా ముసుగులో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇసుకను తామే రవాణా చేస్తామనడం వెనక ఉద్దేశం అదేనని భావిస్తున్నారు. ఈ రవాణా ఛార్జీలు ట్యాక్సుల రూపంలో పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి ఒక స్కెచ్ ఉందనేది అక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారట. దానికి సంబంధించి ఒక వార్తని రాసింది సాక్షి పత్రిక. మొత్తానికి అయితే దీనిపైన ప్రభుత్వం సమీక్ష చేయాలి. ఒకవైపు ప్రభుత్వానికి వచ్చే 780 కోట్లు పోతున్నాయి, ఖజానాకు రావాల్సినవి. దాంతోపాటు ప్రజల నుంచి దోపిడీ స్టార్ట్ అవుతుంది. ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. ఈ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యి ప్రజల జేబులు ఖాళీ అయ్యి మొత్తానికి ఎవరు లాభపడుతున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బాగుపడే అవకాశం ఉంది తప్ప ఇది ప్రభుత్వానికి ప్రజలకి ఎట్లాంటి పరిస్థితుల్లో లాభం లేదు, 1 రూపాయి కూడా అనేది స్పష్టంగా మనకి అర్థమైనట్టు. అంటే అక్కడ ప్రజల ఫీడ్బ్యాక్ని బట్టి మనకు అర్థమైంది. మేము మోసపోయిన పేపర్లో టీవీలో చూసాయని ప్రజలే చెప్తున్నారు. కాబట్టి దీనిపైన సమీక్ష చేసి కనీసం ప్రజలకి 1 రూపాయి పడకుండానే చూడండి, లేదా ప్రభుత్వానికి ఖజానాకి డబ్బులు వచ్చేటన్నా చూడండి. ఇది తప్ప ఇది మోసపూరితంగా ఉందనే చెప్పి చెప్తున్న